మనం నమాజులో ఉన్నప్పుడు సైతాన్ యొక్క వస్వస కనుక వస్తే అప్పుడు మనం ఔజుబిల్లాహిమిన షైతాన్ ఏదో అనుకుంటా ఇలా మన యొక్క ఛాతీ మీద అని ఇలా 3 సార్లు ఇలా ఇది వేరు. కానీ మస్జిద్లో, మస్జిద్ బయట, మస్జిద్ కింద, మస్జిద్ ఫ్లోర్లో, గోడల మీద, స్తంభాల మీద, వేరే వాటి మీద, వేరే వాళ్ళ మీద ఇలా ఉమ్ములు అనేది మస్జిద్లో వేయకూడదు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మస్జిద్లో టాయిలెట్ పోస్తూ ఉంటే మా సహాబాలకి కోపం వస్తుంది. అప్పుడు వారు ఈ యొక్క సహాబాలు ఆ యొక్క వ్యక్తి మీద కోపం అవ్వబోతూ ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వారిని ఆపి కోపం కావద్దని చెప్పి దాని తర్వాత నీళ్లు తెప్పించి ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అదబ్, ఈ యొక్క పద్ధతి చూసి తర్వాత ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి ఇస్లాం గురించి తెలుసుకొని ఇస్లాంలోకి రావడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. ఇలా మన యొక్క అఖ్లాక్, మన యొక్క పద్ధతి, మస్జిద్లోకి ఎవరైనా ఇతరులు వచ్చినా కూడా, ఇస్లాం గురించి తెలియనటువంటి వ్యక్తులు వచ్చినా కూడా వారిని కొట్టడం కానీ, తిట్టడం కానీ, కసురుకోవడం కానీ, అరవడం కానీ చేయకూడదు. వారిని గౌరవించాలి. వారికి వీలైతే ఇంకా ఏదైనా మనం అతిథి మర్యాదలు వీలైతే చేయాలి. వారికి ఇస్లాంలో ఉండటం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఖురాన్ అన్నా, హదీస్ అన్నా, అల్లా అన్నా ఇష్టం ఉన్నా లేకున్నా వారిని మనం ఇబ్బంది పెట్టొద్దు. వారికి ఇంకా వీలైతే అతిథి మర్యాదలు చేయాలి. ఇంకా వారిని మంచి పద్ధతిలో సాగనంపాలి. వారు ఇంకేమైనా అడిగితే అప్పుడు మనం ఇస్లాం గురించి బోధించడం కోసం ప్రయత్నించాలి. మరియు వారిని కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇటువంటివి మాత్రం చేయకూడదు. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా అనేక మందికి తన యొక్క అఖ్లాక్ మరియు అదబ్ ద్వారానే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంను బోధించడం జరిగింది. ఇలానే మన మస్జిద్లో కూడా మనకి మనం కొట్టుకోవద్దు, మనకు మనం తిట్టకూడదు, ఇతరులను కూడా మనం తిట్టవద్దు. ఇతరులకు కూడా అందుకే మస్జిదులలో ఆశ్రయాలు కల్పిస్తూ ఉంటారనమాట. అందుకే ఒక్క ముస్లింలకే కాదు ఇతరులకు కూడా మస్జిదులు ఆశ్రయాలను కల్పిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈనాటి కాలంలో మనం నమాజ్ అయిపోగానే తాళమేయటం, ఎవరైనా టాయిలెట్ వస్తుందని చెప్తే కూడా వాడిని కసిరి కొట్టి ఎల్లగొట్టేయటం. ఎవరైనా ఒకప్పట్లో మస్జిద్కి ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళినా కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ మస్జిద్కి వెళ్ళి ఒక 2 రకాతులు నమాజ్ చదువుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళేవారు. ఎవరైనా ఏదైనా ఊరికి కానీ, వ్యాపారానికి కానీ, ఇంకెక్కడికైనా వెళ్తుంటే కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ మస్జిద్లో నమాజ్ చదివి అప్పుడు వాళ్ళు వారి యొక్క పనికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనకి నమాజులు అయిపోగానే కూడా తాళాలు వేసుకోవడం జరుగుతుంది. ఒక భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు మరి ఇది కూడా తప్పదు. ఎందుకంటే అనేక రకాల దొంగలు, క్రైమ్స్